చొచ్చొచ్చొచ్చో పాపం చూసినారులా గీడున్న రైతన్న ఉల్లిగడ్డలు రోడ్డు మీద వారవోసి ఎట్లా గోడెల్లో పోసుకుంటున్నాడు. రోడ్డు మీద వారవోసిన ఉల్లిగడ్డల మీద పొర్లు దండాలు పెట్టుకుంటా మస్తు బాధపడ్డాడు. కర్ణాటక రాష్ట్రం విజయపూర్లుండే గీ రైతన్న ఉల్లి పంటను సాగు చేసిండట. ఇక పంటను తీసుకుపోయి మార్కెట్లో అమ్ముదామంటే రేటు మొత్తం పడిపోయిందట. క్వింటల్కు 1000 దాకా వత్తది కావచ్చు అనుకుంటే 200 రూపాయలకి అడిగిర్రట. ఈ అవ్వ ఆరుగాలం కట్టబడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడే కాదు, ఉన్న రేటు కూడా ఎవ్వరు కొంటలేరు. ఇక ఇట్లయితే మా రైతులు బతికేది ఎట్లా? ఇప్పటికే లక్షల కమానం పెట్టుబడులు పెట్టి అప్పుల పాలైతివి. పంటను అమ్ముకొని వచ్చిన పైసలతోని ఇల్లు నడుపుదామంటే మార్కెట్లు ఎవ్వరు కొంటలేరాయ్. ఇక మేము ఏం చేద్దురో రావులా, మా రైతుల బతుకులన్నీ గిట్లా ఆగమైతున్నాయని ఏడ్చుకుంటా రోడ్డు మీద నిరసన చేసిందన్నట్టు గీ ఉల్లి పంటను వేసి నష్టపోయిన రైతన్న. కానీ టమాటా ఉల్లిగడ్డ రేట్లయితే అటు స్టాక్ మార్కెట్ నడిచినట్టే నడుతున్నాయి ఉల్లా. ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు డమాలను పడిపోతాయో తెలియకుండా రైతన్నలను మస్తు పర్షన్ చేస్తుంటాయి. వీటిని నమ్ముకొని పంటను వేసుకుంటే రాత్రికి రాత్రే లక్షాధికారులు అయిపోతుంటారు కొందరు. ఇగో ఇంకొందరైతే రేట్లు లేక గిట్లనే పంటను రోడ్డు మీద వారవోసి పర్షాన్ అవుతుంటారు. కానీ మార్కెట్ల దళాలు చేయబట్టి అటు రైతులు ఇటు పబ్లిక్ నట్టపోతున్నారు. రైతే డైరెక్ట్ గా అమ్ముకునేటట్టు ఉంటే రైతు లక్షాధికారి కాకుండా కనీసం నష్టపోకుండా 10 కాలాల పాటు చల్లగుంటాడు. కానీ ఏం చేద్దాం, సర్కారు పాలన గట్లుంటది మరి.